సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ లెసన్ యాక్చువల్గా ఇది 16th లెసన్. ఈ లెసన్లో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే లేయర్ స్లైడర్ డబ్ల్యూపీ. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ప్లగ్ఇన్ అని చెప్పొచ్చు. సో బట్ అన్ఫార్చునేట్లీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇది ఫ్రీ ప్లగ్ఇన్ అయితే కాదు, ఇది పెయిడ్ ప్లగ్ఇన్. ఇన్ కేస్ మీరు దీన్ని కానీ పర్చేజ్ చేస్తే బై డిఫాల్ట్ థీమ్ ఫారెస్ట్ వాళ్ళు కొన్ని డెమోస్ ఇస్తారు. ఆ డెమోస్ని యూజ్ చేసి మనం మన ఓన్ స్లైడర్స్ని డైరెక్ట్గా ఇన్కార్పొరేట్ చేసి ఎడిట్ చేయడం ఒక మెథడ్, మన ఓన్ స్లైడర్స్ని కూడా మనం క్రియేట్ చేసుకోవడం ఒక మెథడ్. సో ఈ వీడియోలో మీరు నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే ఫస్ట్ ఎలా పర్చేజ్ చేయాలి, పర్చేజ్ చేసిన తర్వాత ఎలా డౌన్లోడ్ చేయాలి, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా యాక్టివేట్ చేయాలి, యాక్టివేట్ చేసిన తర్వాత వాళ్ళు ప్లగ్ఇన్తో పాటు బై డిఫాల్ట్ ఇచ్చిన ఫ్రీ డెమోస్ని ఎలా మన వెబ్ పేజెస్లో ఇన్కార్పొరేట్ చేయాలి, దీని తర్వాత మన ఓన్ స్లైడర్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫైన్. సో ఫస్ట్ ఈ యొక్క ప్లగ్ఇన్ పేరు వచ్చి లేయర్ స్లైడర్ డబ్ల్యూపీ. సో మీరు గూగుల్లోకి వెళ్ళి లేయర్ స్లైడర్ డబ్ల్యూపీ అని ఎంటర్ చేస్తే సో ఫస్ట్ లేయర్ స్లైడర్ కోడ్ కెనాన్ అనేది ఒక సిస్టర్ కన్సర్న్ కంపెనీ థీమ్ ఫారెస్ట్లో ఉంటుంది. మీరు ఒక్కసారి ఇక్కడ క్లిక్ చేశారంటే ఇది ఎన్వాటోలో ఈ స్లైడర్ ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్లైడర్, ఎందుకంటే నేను పర్చేజ్ చేసేటప్పుడు కూడా చాలా టైం తీసుకొని రివ్యూస్ అన్ని చదివే కొన్నాను. ఇప్పటి వరకు ఈ పర్టికులర్ ప్లగ్ఇన్ని 45,000 మంది నియర్లీ కొన్నారు, నియర్లీ 46,000 స్టిల్ కౌంటింగ్. ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా మీరు కామెంట్స్లోకి వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ రాస్తే వీళ్ళు ఇమ్మీడియట్గా వితిన్ వన్ డేలో మీకు ఆటోమేటిక్గా వీళ్ళు సొల్యూషన్ ఇస్తారనమాట. సో ఇది బేసిక్ ప్రాసెస్. సో మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి లేయర్ స్లైడర్ డబ్ల్యూపీ క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది. సో తర్వాత ఇక్కడ నుండి మనం ఇక్కడ యాడ్ టు కార్ట్ ద్వారా పర్చేజ్ చేయొచ్చు. సో దానికంటే ముందు ఎన్వాటోలో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో ప్రజెంట్ నేను ఇంకా లాగిన్ కాలేదు, బట్ ఇది ఆల్రెడీ పర్చేజ్డ్ ప్లగ్ఇన్. కానీ ఇది పర్చేజ్ చేసేటప్పుడు కొన్ని థీమ్స్తో పాటు ఈ ప్లగ్ఇన్ ఫ్రీగా ఇస్తారు. ఓకే. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది ఫ్రీ డెమో. ఓకే, మీరు పర్చేజ్ చేసిన తర్వాత మీ డెమో అంటే ఈ పర్టికులర్ ప్లగ్ఇన్ని యూజ్ చేసి మన ఎంత బ్యూటిఫుల్ స్లైడర్స్ని మనం క్రియేట్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ మనం వీడియోస్ ఇన్కార్పొరేట్ చేయొచ్చు. ఈ 3D యానిమేషన్స్, 2D యానిమేషన్స్ అంటే ఫ్లాష్ కంటే ఇంకా బ్యూటిఫుల్గా jQuery బేస్డ్లో ఎంత బ్యూటిఫుల్ ప్లగ్ఇన్స్ స్లైడర్ క్రియేట్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఫైన్. ప్రాసెస్ ఏంటి? సో ఫస్ట్ స్టెప్ ప్లగ్ఇన్స్లోకి వెళ్ళిపోవాలి. ప్లగ్ఇన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత యాడ్ న్యూ. మన ప్లగ్ఇన్ ఎక్కడుంది? సో అప్లోడ్లో చూస్ మన ప్లగ్ఇన్ ఏంటి? ఇది లేయర్ స్లైడర్. మీరు ఎప్పుడైతే మీరు పే చేసి డౌన్లోడ్ చేస్తే ఈ జిప్ ఫైల్ అనేది వస్తుంది. సో ఈ జిప్ ఫైల్ నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఇన్స్టాల్ అని క్లిక్ చేయగానే ఆ ప్లగ్ఇన్ అనేది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఎప్పుడైతే నేను యాక్టివేట్ క్లిక్ చేశానో ప్లగ్ఇన్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఒక్కసారి యాక్టివేట్ అయిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ మీకు లేయర్ స్లైడర్ డబ్ల్యూపీ అనే ఒక ఆప్షన్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఆల్ స్లైడర్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి బై డిఫాల్ట్ ఇక్కడ ఒక స్లైడర్ ఉంది. ఇన్ కేస్ మీకు డిఫాల్ట్గా ఉన్న వీళ్ళ యొక్క డెమోస్ మీరు ఇంపోర్ట్ చేయాలి అంటే డైరెక్ట్గా ఇంపోర్ట్ శాంపిల్ స్లైడర్ ఈ బటన్ క్లిక్ చేస్తే ఫస్ట్ ఈ ఫస్ట్ స్లైడర్ దీన్ని ఇంపోర్ట్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి ఇంపోర్టింగ్ ప్లీజ్ వెయిట్ అంటే ప్రజెంట్ ఈ వీల్ తిరుగుతుంది. అంటే ఆ టోటల్ డేటా మొత్తం ప్రజెంట్ మీ వర్డ్ప్రెస్లోకి ఇంపోర్ట్ అవుతుంది. ఒక్కసారి ఇంపోర్ట్ అయిన తర్వాత వీటిల్ని మన పేజెస్లో ఇన్కార్పొరేట్ చేయడం అనేది వన్ స్టెప్ ప్రాసెస్. సో ఇంపోర్ట్ అయిన ఇమ్మీడియట్గా మీరు ఒక్కసారి పేజెస్లోకి వెళ్ళిపోతే ఆల్ పేజెస్ ఎనీ పేజ్, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అబౌట్ అస్ పేజ్లో ఈ స్లైడర్ని ఇన్కార్పొరేట్ చేయాలనుకున్నాను. సో ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఇదిగోండి యాడ్ లేయర్ స్లైడర్. అంటే మీరు ఎప్పుడైతే ఈ ప్లగ్ఇన్ని ఇన్స్టాల్ చేస్తారో డెమో వర్షన్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి ఇక్కడ 2 అంటే ఆల్రెడీ ఒకటి ఇంపోర్ట్ అయిపోయింది, బట్ నేను దీన్ని సెలెక్ట్ చేశాను, ఇలా ఇంపోర్ట్ అయింది. అప్డేట్. దీని యొక్క లైవ్ ప్రివ్యూ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే దీన్ని రైట్ క్లిక్ చేసుకొని ఓపెన్ విత్ న్యూ ట్యాబ్. సో ఈ ట్యాబ్లో దీని యొక్క మన అవుట్పుట్ మనం చూడవచ్చు. ఇది ఓకే. ఫైన్. ఇది ఫస్ట్ డెమో. ఇన్ కేస్ మీకు ఇది ఇక్కడ మీకు నెక్స్ట్ క్లిక్ చేస్తే ఈవెన్ ప్రివ్యూస్ కూడా చూపిస్తుంది. ఈ యొక్క ఈజింగ్ మూమెంట్స్ కానీ, ఈ ఒపాసిటీ కానీ, ఈ 3D రొటేషన్స్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇన్ కేస్ ఈ టెక్స్ట్ని మీరు మార్చుకోవాలి, దీని ప్లేస్లో మీ ఓన్ కంటెంట్, మీ ఓన్ ఇమేజెస్ కావాలి అంటే ఫోటోషాప్లోకి వెళ్ళి పిఎన్జీలో ఇంపోర్ట్ చేయాలి ఇవి, ఎందుకంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్. ఫైన్. అది ఎలా ఎడిట్ చేయాలి? సో ఎప్పుడైతే నేను ఈ స్లైడర్లోకి వెళ్ళిపోయి యాడ్ స్లైడర్స్ క్లిక్ చేశానో ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కదా మన స్లైడర్. సో ఒకదాన్ని డిలీట్ చేసేద్దాం. సో సెలెక్ట్ డిలీట్ పర్మనెంట్లీ, అప్లై. ఒకే స్లైడర్ ఉంది, దీనిపైన క్లిక్ చేస్తే దానికి సంబంధించిన హోల్
స్ట్రక్చర్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్గా వీటిల్లో మీకు ఏది కావాలి. ఇప్పుడు నేను ఫేడింగ్ బ్యాక్గ్రౌండ్, టెక్స్ట్లో మీకు ఏది కావాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు SEO స్కిల్స్ అకాడమీ హైదరాబాద్ అనేది క్లిక్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను ఎంటర్ ప్రివ్యూ క్లిక్ చేస్తే ఈ SEO స్కిల్స్ అకాడమీ హైదరాబాద్ అనేది ఫస్ట్ చూపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్లో ఇక్కడ మీకు ఏదైనా టెక్స్ట్ ఇదిగోండి, ఆల్ ది ఫీచర్స్ మచ్ మోర్. ఇప్పుడు నేను ఒక్కసారి స్టాప్ చేసుకొని ఇక్కడ మీకు ఫేడింగ్ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇదిగోండి, లేయర్ స్లైడర్ అనేది ఒక టెక్స్ట్, డైనమిక్ స్లైడర్, ఈ కంటెంట్ని మీరు మార్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీ ఓన్ కంటెంట్ని మీరు ప్లేస్ చేసి ఎప్పుడైతే సేవ్ క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా అది ఇక్కడ మీకు చూపిస్తుంది. ఈవెన్ మీకు ఇక్కడున్న ఈ 3D రొటేషన్స్ ప్రతిదీ మీకు ఇక్కడ లేయర్స్లో చూపిస్తుంది. సో ఇది యాక్చువల్గా వాళ్ళు ప్రొవైడ్ చేసిన డెమో. ఇన్ కేస్ మన ఓన్ స్లైడర్ని మనం క్రియేట్ చేయాలంటే మాత్రం సో సేమ్ ప్రాసెస్, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది స్లైడర్ 1. స్లైడర్ 2లో ఇక్కడ ఇలా చూపిస్తుంది. ఎంటర్ ప్రివ్యూ అని క్లిక్ చేస్తే ఇది సెకండ్ స్లైడ్. ఓకే, ఈ సెకండ్ స్లైడ్లో ఈ టెక్స్ట్, ఇమేజెస్ ఇవన్నీ వస్తున్నాయి. ఇన్ కేస్ మీకు థర్డ్ స్లైడ్లోకి వెళ్ళి క్లిక్ చేసి మళ్ళీ ఎంటర్ ప్రివ్యూ క్లిక్ చేస్తే థర్డ్ స్లైడ్లో ఏం జరుగుతుందో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇన్ కేస్ మీకు ఫోర్త్ స్లైడ్ కావాలంటే ఫోర్త్ స్లైడ్ ప్రాసెస్ సేమ్, ఎంటర్ ప్రివ్యూ. ఇన్ కేస్ దీనికి సంబంధించిన లేయర్స్ మీరు ఇక్కడ కింద కనబడతాయి. ఓకే, సో ఇది Vimeo. ఈ Vimeo చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు చేంజ్ చేయవచ్చు. ఈవెన్ ఐకాన్ మార్చుకోవచ్చు, టెక్స్ట్ మార్చుకోవచ్చు, ఎవ్రీథింగ్ ఫైన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లేయర్ స్లైడర్. ఇది పెయిడ్ ప్లగ్ఇన్ బట్ 100% వర్త్ఫుల్. ఓకే, కంపేర్ టు ఫ్రీ ప్లగ్ఇన్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.